హలో గాయస్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇవాళ నైట్ డిన్నర్కి వచ్చేసి నేనైతే ఎగ్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఎగ్ కర్రీ ఇట్లా నా స్టైల్లో ఇలా చేసుకుంటాను. మీరు కూడా కుదిరితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏం లేదండి, ఫస్ట్ ఆనియన్స్ని మంచిగా సన్నగా చోప్ చేసుకున్నాను ఇలా. అండ్ అలాగే 2 టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటాను. అండ్ ఒక క్యాప్సికమ్ ఉంటే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఎగ్స్ అన్నమాట. సో ఇలా కనుక చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి, చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ. అండ్ లైక్ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా కూడా కలుపుకోవచ్చు ఇలా, ఇవన్నీ యూస్ చేసి కూడా. సో మీరు ఎప్పుడైనా పాసిబుల్ అయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఎగ్ కర్రీ సింపుల్గా చేయొచ్చు, టైం ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా యాడ్ చేసి చాలా టేస్టీగా డిఫరెంట్గా. అండ్ ఇందులో సోయా సాస్ అట్లా యాడ్ చేసామనుకోండి, మంచి జపనీస్ స్టైల్గా చైనీస్ స్టైల్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే